హలో అండి, నమస్తే. నేను డాక్టర్ జీవి నాగార్జున రెడ్డి. ఐఎమ్ అ కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ఎట్ మా ఈఎన్టీ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నేను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అనగా మీ తల మరియు మెడ భాగంలో వచ్చే రకరకాల క్యాన్సర్స్, అంటే నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, ఇలాంటి హెడ్ అండ్ నెక్ సంబంధిత క్యాన్సర్స్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ అండి. హాయ్ అండి, ఇవాళ మన టాపిక్ థైరాయిడ్ గురించి అండి. థైరాయిడ్ అనగానే చాలామంది, అయ్యో నాకు థైరాయిడ్ గురించి తెలుసండి, నేను చాలా వీడియోస్ చూశాను, సో మనం ఈ టాపిక్ స్కిప్ చేయొచ్చని. కాదండి, ఖచ్చితంగా ఈ టాపిక్ని చివరి వరకు చూడండి. ఇది మెయిన్లీ ఒక అవేర్నెస్ వీడియో. అంటే థైరాయిడ్ సంబంధిత వ్యాధుల గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే, ఈ మధ్యకాలంలో గత ఒక 3-4 నెలల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, చాలామంది అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్, థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ తీసుకొచ్చి, నాకు థైరాయిడ్ వచ్చిందండి, నాకు సర్జరీ చేసేయండి, లేదంటే మాకు డాక్టర్ గారు థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చారు, హై పవర్ అయిపోయింది, నేను 1 మంత్ దాకా నాకు ఏం ఎఫెక్ట్ లేదు, మానేస్తున్నానని. సో ఇలాంటి రకరకాల అపోహలు అండి. థైరాయిడ్ పెరిగింది, తగ్గింది అని, ప్లస్ థైరాయిడ్ సంబంధిత సర్జరీస్ కొంతమంది కాంప్లికేటెడ్ పేషెంట్స్ని చూశానండి. సో ప్లస్ ఈ నెల జనవరి మంత్ అనేది థైరాయిడ్ అవేర్నెస్ మంత్ అండి. సో అందుకోసమని థైరాయిడ్ అనే టాపిక్ నేను ఇవాళ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియో స్పెసిఫిక్గా మిమ్మల్ని ఒక రోజులో థైరాయిడ్ గురించి చెప్పి మీకు డాక్టర్ని చేసేయాలని కాదు, కానీ థైరాయిడ్ వ్యాధికి సంబంధిత అపోహలు, మిత్స్ అంటాం కదా, అవి ఏంటి, అసలు థైరాయిడ్ వ్యాధులు ఏంటి, ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి, మనం ఒక జనరల్ పబ్లిక్గా మనం తెలుసుకోవాల్సిన లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది తెలుసుకుందామండి. థైరాయిడ్ సంబంధిత వ్యాధుల్లో 2 రకాలండి. ఒకటి ఫంక్షనల్, దాని విధి విధానాల్లో ప్రాబ్లం. ఒకటి దాని స్ట్రక్చరల్, అంటే దాని థైరాయిడ్లో వచ్చే మార్పులండి, కంతులు కానివ్వండి, దానిలో వాపు కానీ, ఇలాంటి మార్పులు. సో మెయిన్గా 2 రకాలండి, థైరాయిడ్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఆర్ థైరాయిడ్ విధి విధానాల్లో ఇష్యూస్. 2 రకాలుగా ఉంటుందండి. హైపర్ థైరాయిడిజం అంటాము, దీన్ని హైపోథైరాయిడిజం అంటాం. హైపర్ అనగా మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ పనిచేయడం. అంటే మనం సపోజ్ ఒక బండి మీద వెళ్తున్నప్పుడు ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళినా కష్టమే, స్లోగా వెళ్ళినా కష్టమే. సో ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఎక్కువ పెరుగుతుంది, దట్ ఈస్ హైపర్ థైరాయిడిజం. స్లోగా వెళ్తే హైపోథైరాయిడిజం. సో ఈ హైపర్ అండ్ హైపోథైరాయిడిజం అంటే ఏంటి, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం అనగా మన శరీరంలో థైరాయిడ్ అనే ఫస్ట్ థైరాయిడ్ అంటే ఏంటి తెలుసుకుందామండి. వాట్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్? చాలామంది అంటారు థైరాయిడ్ వచ్చింది, థైరాయిడ్ ఉంది అని. సో థైరాయిడ్ అనేది అందరికీ ఉంటుందండి, మనుషులందరికీ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ అనేది మన శ్వాసకోశ ఎదురుగా ఒక చిన్న గ్లాండ్ అండి. అది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన గ్రంథి. అది మన బాడీలో ఒక మెయిన్ స్విచ్ లాంటిది. బాడీలో ఉన్న అవయవాలన్నీ పనిచేయాలంటే థైరాయిడ్ హార్మోన్ అనేది మన థైరాయిడ్ గ్రంథి బ్లడ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆ అవయవాలన్నీ స్టార్ట్ అవుతాయి. పొద్దున్నే మనం లేవగానే మనకి కాఫీ ఎలాంటిదో, అలానే అవయవాలకి ఒక థైరాయిడ్ హార్మోన్ అనేది ఒక కాఫీ లాంటిది. ఇది ఎక్కువగా తాగినా కష్టమే, అదే తక్కువగా ఉన్నా కష్టమే. సో ఫస్ట్ మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ఆ ఎక్కువ తక్కువ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటని. సో హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? హైపర్ థైరాయిడిజం అనగా మన బాడీలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది రక్తంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందువల్ల అవుతుందంటే చాలా రకమైన ప్రాబ్లమ్స్. సో ఈ హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ ఏంటి, అసలు హైపర్ థైరాయిడిజం ఎక్కువ అయితే మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? మనం వెయిట్ లాస్ కానీ, మనం ఎక్కువగా తినేయటం కానీ, మల్టిపుల్ టైమ్స్ ఆకలి ఎక్కువగా కావటం కానీ, ఎంత తిన్నా మనం బరువు పెరగకుండా ప్లస్ వెయిట్ లాస్ చెందటం కానీ, వణుకుడు రావటం కానీ, స్వెట్టీగా బాగా చెమటలు పట్టడం కానీ, ఇవన్నీ లక్షణాలే. దడ పుట్టడం కానీ, ఇవన్నీ లక్షణాలు. నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ దాని హైపర్ థైరాయిడిజం లక్షణాలండి. సో ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ ఎవరైనా ప్రీవియస్, అంటే ఇంతకుముందు మనకి థైరాయిడ్ గురించి ఇష్యూస్ ఉన్నవి, ఇలాంటి లక్షణాలు మనం కొత్తగా నోటీస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం నియరెస్ట్ ఉన్న జనరల్ ఫిజిషియన్ అయినా, ఈఎన్టీ పర్సన్ అయినా, ఆర్ హెడ్ అండ్ నెక్ స్పెషలిస్ట్ దగ్గరైనా వెళ్తే చాలా బెటర్ అండి. సో నెక్స్ట్ హైపోథైరాయిడిజం అంటే ఇది. హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్గా చూస్తామండి. అంటే హైపర్ థైరాయిడిజం కన్నా హైపోథైరాయిడిజం అనేది మనం చాలా ఎక్కువ మందిలో చూస్తాం. ఈ హైపోథైరాయిడిజం అనగా ఈ థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయడం, అవసరానికి తక్కువగా పనిచేయడం. అంటే మన బాడీకి 10 యూనిట్లు కావాలనుకోండి, అది ఒక 5-6 యూనిట్లు మన బాడీలోకి పంపిస్తుంది. సో అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీ సరిగ్గా పనిచేయదు, మంపుగా తయారవుతుంది. అంటే పేషెంట్స్కి సిమ్టమ్ ఎలా ఉంటాయంటే
వాళ్ళు కొంచెం మంపుగా ఉండడం కానీ, వెయిట్ పెరగటం కానీ, నెలసరి సరిగ్గా రాకపోవడం కానీ, హెయిర్ ఫాల్ కావటం కానీ, స్కిన్ కొంచెం థిక్గా కావటం కానీ, ఇవన్నీ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అండి. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరిలో వస్తాయంటే జనరల్గా గ్రోయింగ్ ఏజ్ అండి. ఫీమేల్స్లో థైరాయిడ్ సంబంధిత వ్యాధులు అన్నీ ఫీమేల్స్లో చాలా కామన్ అండి. మేల్స్ ఫీమేల్ అంటే ఆడవారు మగవారు కానీ కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళలో ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం కామన్ అండి. అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో, ఎస్పెషలీ అరౌండ్ 14-15 సంవత్సరాల్లో కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడైతే లేడీస్ ప్రెగ్నెంట్ అవుతారు ఆ టైంలో మన బాడీలో ఇంకొక పర్సన్ పెరుగుతుంటారు కాబట్టి అప్పుడు మన డిమాండ్ ఎక్కువ అవుతుందండి. సో బాడీ దాన్ని కొన్నిసార్లు మీట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో అరౌండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇనీషియల్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలప్పుడు ఈ థైరాయిడ్ సంబంధిత డెఫిషియన్సీ అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీకి సరిపోతుండొచ్చు. ఆ టైంలో మన గైనకాలజిస్ట్ అయినా మన ఆబ్స్టెటిషియన్ అయినా మనకి దాని తగ్గట్టుగా సప్లిమెంట్ చేస్తారండి. ఇంకొకటి ఎల్డర్లీ పాపులేషన్ అండి. ఎల్డర్లీ అనగా పెద్దవాళ్ళు, ఒక 50-60 ఏళ్ళ సంవత్సరాల ఉన్న వాళ్ళలో, ఎందుకంటే బాడీ ఫంక్షన్స్ థైరాయిడ్ గ్రంథి అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు థైరాయిడ్లో వాపులు అంటారు, థైరాయిడైటిస్ అంటారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాంటి కండిషన్స్లో కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని పరీక్ష చేసి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తారండి. సో మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఫర్దర్గా నెక్స్ట్ మాట్లాడడం థైరాయిడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్లో కణుతులు వాపులు రావటం కానీ. దీనిలో మళ్ళీ 2 వెరైటీస్ అండి. థైరాయిడైటిస్ అంటాం. థైరాయిడైటిస్ అనగా థైరాయిడ్ గ్రంథిలో వాపడు. జనరల్గా థైరాయిడైటిస్ అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అంటే యంగ్ ఫీమేల్స్ అంటే ఎదుగుదలలో ఉన్న ఫీమేల్స్ ఆర్ పెద్దవాళ్ళల్లో కూడా చూడవచ్చు. థైరాయిడైటిస్కి గల కారణాలు అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల థైరాయిడ్ గ్రంథి అనేది థైరాయిడ్ గ్రంథిలో వాపు చూడవచ్చు. సో ఆ వాపు వచ్చినప్పుడు ఏంటంటే బాడీలో కొంచెం టెంపరీగా థైరాయిడ్ హార్మోన్ షిఫ్ట్స్ ఉంటాయండి. కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ తగ్గొచ్చు, కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ పెరగవచ్చు. సో ఇది ఎలా తెలుస్తుంది? ఎవరైనా సిమ్టమ్స్ ఏంటి అంటే పేషెంట్స్ ఈ థైరాయిడైటిస్ వచ్చిన పేషెంట్స్ జనరల్గా ఒక హిస్టరీ ఒక నెల 15 రోజుల ముందు లేదంటే ఒక వారం ముందు దగ్గు జలుబు వచ్చి ఉంటుంది. ఆ తర్వాత గొంతు ఎదురుగా భాగంలో వాపులాగా వస్తుంది, అది నొప్పి లేవడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా మీ నియరెస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ అయినా, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీన్ని గుర్తించి దాని సంబంధిత టెస్టులు చేసి దాన్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం కుదురుతుంది. సో చాలామంది నేను ఈ మధ్య చూసాను, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి థైరాయిడ్ ఏమైనా ఇష్యూస్ అనిపిస్తే ముందు జాగ్రత్తగా వెళ్ళి ఫస్ట్ అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ అని చేసేసుకొని వస్తున్నారు. సో అందరికీ అల్ట్రాసౌండ్ కావాలంటే కాదండి, అవసరం లేదు. కొంతమందికి అవసరం ఉంది, కొంతమందికి అవసరం పడదు. అందరికీ అన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుందండి. థైరాయిడ్ ప్రొఫైల్ కాకుండా ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. వాటిని బట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది.